ఉమ్మడి నల్గొండ బీజేపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడబోతూ ఉండడంతో బీజేపీ హైకమాండ్ కొత్త అభ్యర్థి కోసం వెతుకుతూ ఉంది. బలమైన అభ్యర్థి కోసం వెతుకుతూ ఉంది. మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని రంగంలోకి దించాలి అని ఆలోచన చేస్తోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పబోతూ ఉండడంతో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. మునుగోడు నుంచి బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. మాజీ ఎంపీ బోర నర్సయ్య గౌడ్ను బరిలోకి దింపే ఆలోచన చేస్తోంది. బోర నర్సయ్య గౌడ్ను బరిలోకి దించి బీసీ కార్డును ప్రదర్శించాలి అని బీజేపీ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకుంటున్న బీజేపీ ఇక మునుగోడులో బీసీలు బలంగా ఉండటంతో అక్కడి నుంచి బోర నర్సయ్య గౌడ్ను బరిలోకి దించాలి అని ప్లాన్ చేస్తోంది. 2014లో భువనగిరి ఎంపీగా రాజగోపాల్ రెడ్డిని బోర నర్సయ్య గౌడ్ ఓడించిన రికార్డు కూడా ఉంది. దీంతో అక్కడి నుంచి రాజగోపాల్ రెడ్డిపై పోటీగా బీజేపీ అభ్యర్థిగా బోర నర్సయ్య గౌడ్ను రంగంలోకి దించాలి అని ప్లాన్ చేస్తోంది. అయితే బోర నర్సయ్య గౌడ్ మాత్రం ఆయన ఒకవేళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు నుంచి పోటీ చేయాలి అంటే మాత్రం దానికి అంటే భువనగిరి ఎంపీ స్థానంలో పోటీ చేయాలి అని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ఆయన ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయాలి అని అనుకున్నారు. కానీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇప్పటికే నోముల దయానంద్కు బీజేపీ ఆ టికెట్ను ప్రకటించింది. దీంతో బోర నర్సయ్య గౌడ్ భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేయాలి అని భావిస్తున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పబోతూ ఉండడంతో బోర నర్సయ్య గౌడ్ను మునుగోడు నుంచి పోటీకి దించాలి అని భావిస్తోంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత రాజగోపాల్ రెడ్డిని మునుగోడు నుంచే పోటీ చేయించాలి అని కాంగ్రెస్ కూడా భావిస్తోంది. రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే మునుగోడు నుంచి పోటీ చేయాలి అని అనుకుంటున్నారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ధీటైన అభ్యర్థి బోర నర్సయ్య గౌడ్ అని బీజేపీ భావిస్తోంది. అటు బీసీ కార్డు గతంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రాజగోపాల్ రెడ్డిని ఓడించిన రికార్డు కూడా ఉంది. కాబట్టి బోర నర్సయ్య గౌడ్ను మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలి అని బీజేపీ అధిష్టానం భావిస్తూ ఉంది. కానీ బోర నర్సయ్య గౌడ్ మాత్రం మునుగోడు అసెంబ్లీ స్థానం కంటే ఆయన ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఒకవేళ మునుగోడు నుంచి పోటీ చేయాల్సి వస్తే కనుక మునుగోడు కంటే పార్లమెంట్ స్థానమైన భువనగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలి అని ఆయన భావిస్తూ ఉన్నారు. కానీ హైకమాండ్ మాత్రం మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి బోర నర్సయ్య గౌడ్ను బరిలోకి దించాలి అని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఏ విధంగా చూడాలి? బోర నర్సయ్య గౌడ్తో మునుగోడు నుంచి పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే రేపో మాపో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడతారు అనే ప్రచారం జరుగుతోంది. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన మేరకే ఆయన పేరును కూడా మొదటి లిస్టులో ప్రకటించలేదు అని కూడా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? రైట్, మునుగోడులో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు కూడా మారుతున్నాయి. జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడు నుంచే బీజేపీ నుంచే పోటీ చేస్తాడంతో కూడా చూడడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి చేరబోతున్నారు. బీజేపీకి గుడ్ బై చెప్పబోతుండడంతో కూడా బీజేపీ అధిష్టానం రంగంలోకి దిప్పింది. అక్కడ మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని పెట్టాలనే యోచనలో కూడా యోచిస్తున్నట్టు చూస్తుంది. అందులోనే భాగంగా మాజీ ఎంపీ బోర నర్సయ్య గౌడ్ ని మునుగోడు నుంచి పోటీ చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ ఎంపీ అయినటువంటి బోర నర్సయ్య గౌడ్ గతంలో 2014లో ఇక్కడ భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలోనే జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి డాక్టర్ల జేఏసీగా ఉన్నటువంటి బోర నర్సయ్య గౌడ్ మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా అక్కడ మునుగోడు అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ ఆశించడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ దక్కడం సరైన చేయడం జరిగింది. పార్టీలో ఇప్పటికే ప్రకటించినటువంటి సీట్లలో అత్యధిక శాతం బీసీలకు ప్రకటించాం. రేపు సీఎం క్యాండిడేట్ కూడా బీజేపీ అభ్యర్థి బీసీనే అని అనౌన్స్ చేయబోతుంది. బీసీలకు సముచిత స్థానం కల్పించాలని మునుగోడులో కూడా అత్యధిక జనాభా బీసీ జనాభా ఉంది. అందులో భాగంగా నర్సయ్య గౌడ్ సామాజిక వర్గానికి చెందినటువంటి గౌళ ఓట్లు కూడా చాలా కీలకంగా ఉండడంతో కూడా బోర నర్సయ్య గౌడ్ ని మునుగోడు బీజేపీ అభ్యర్థిగా పోటీలోకి దించాలని భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బోర నర్సయ్య గౌడ్ పోటీ చేసినటువంటి నేపథ్యం, అదేవిధంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
రెడ్డి, అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా బూర నర్సయ్య గౌడ్ కూడా ఎంపీ ఎమ్మెల్యేగా కలిసి పనిచేయడం, ఆ తర్వాత పార్టీ మారతో వీటన్నిటికి కూడా ధీటైన అభ్యర్థి ఒక బీసీ కార్డు అదే బూర నర్సయ్య గౌడే సరైన అభ్యర్థి అని ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ బూర నర్సయ్య గౌడ్ మాత్రం మునుగోడు నుంచి ఇప్పటికిప్పుడు పోటీ చేసే ఆలోచనలు లేడు. అతను నిన్నామన్నటి వరకు కూడా ఒకవేళ అసెంబ్లీకే పోటీ చేస్తే ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయాలని భావించడం జరిగింది. కానీ ఇబ్రహీంపట్నం నుంచి అక్కడ నోముల దయానంద్ గౌడ్ కి టికెట్ ప్రకటించడం జరిగింది. అతను రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయాలని నిన్నామన్నటి వరకు కూడా భావించారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడుతారని కూడా ఎవరు ఊహించలేదు. కానీ ఇప్పుడు త్వరలోనే వీడబోతున్నారని చూడటంతో అక్కడ నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు కూడా బీజేపీ రంగంలోకి దిగింది. గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి మనోహర్ రెడ్డి కూడా రంగంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక బీసీ కార్డు అయితేనే సక్సెస్ అవుతామని చూస్తున్నారు. అదేవిధంగా ఇద్దరు అభ్యర్థులు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి ఉన్నా కానీ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా ఆ ఓసీ అభ్యర్థులు కావడంతో ఖచ్చితంగా బీసీ అభ్యర్థి అయితే తమకు ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా బీజేపీ కూడా ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చామని చెప్పుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా సౌమ్యుడు డాక్టర్ల జేఏసీగా ఉన్నటువంటి బూర నర్సయ్య గౌడ్ కూడా అక్కడ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా గెలిచి తీరే అవకాశాలు కనపడుతున్నాయని కూడా బీజేపీ భావిస్తుంది. ఏది ఏమైనా జరగవచ్చు అనే అంశాలు కనపడుతుంది. కానీ బీజేపీ మాత్రం పూర్తిగా కోమటిరెడ్డి రాజు ఖచ్చితంగా గెలిపించుకొని భావిస్తూ కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బీజేపీ ప్రకటించినటువంటి లిస్టులను కూడా చూడడం జరిగింది. ఎంపీలు, మాజీ ఎంపీలు అతి ముఖ్యమైన నాయకులే. వారు కింగ్ కావాలన్నా, కింగ్ మేకర్ కావాలన్నా ఈ నేతలు కీలకం కాబట్టి 20-30 సీట్లనే టార్గెట్ గా పెట్టుకొని ఆ టార్గెట్ లోనే చేస్తుంది. అందులోనే భాగంగా మునుగోడు కూడా బూర నర్సయ్య గౌడే సరైన అభ్యర్థి అని అనుకుంటున్నప్పటికీ కూడా నర్సయ్య గౌడ్ మాత్రం ఇప్పటికిప్పుడు మునుగోడులో పోటీ చేసే లేదు. కానీ అతనికి ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సంబంధాలు కానీ ఆ నాయకులు కానీ బూర నర్సయ్య గౌడ్ ని ఒప్పించే పనిలో ఉన్నారు. బూర నర్సయ్య గౌడే మునుగోడు అభ్యర్థిగా ఆ రంగంలోకి దిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కీలకంగా చాలా వాచ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ మారరు అని కూడా స్వయంగా నిన్న కిషన్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. బీజేపీ నాయకులు కూడా చెప్తుండడం జరిగింది. కానీ పార్టీ మారే అవకాశం కనపడుతుండటంతో వెంటనే పార్టీ మారంగానే ఆ నెక్స్ట్ విడతలో కూడా అక్కడ అభ్యర్థిని ప్రకటించాలి. అభ్యర్థిని ప్రకటించకపోతే రాజగోపాల్ రెడ్డి వెంట ఆ బీజేపీ క్యాడర్ కూడా వెళ్ళబోతుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే మునుగోడులో బీజేపీ అభ్యర్థిని ప్రకటించాలని కూడా బీజేపీ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లుండి కూడా సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఇక్కడ మునుగోడులోనే ఉండబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేని ప్రకటించింది. ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రచారంలోకి వెళ్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి తిరిగి మళ్ళీ సొంత గూటికి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఉంటాయి. అక్కడ బీజేపీ గట్టి అభ్యర్థి కోసం బీసీ ఓటు బ్యాంకు బలంగా ఉన్నటువంటి మునుగోడులో బూర నర్సయ్య గౌడే సరైన అభ్యర్థి అని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బూర నర్సయ్య గౌడ్ తో కూడా అవకాశం ఉంది. రమేష్, రాజగోపాల్ రెడ్డి నిన్ననే చెప్పడం జరిగింది. చాలా వరకు మెజార్టీ నాయకులు కూడా మునుగోడు నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. తాను కూడా బీజేపీ నుంచి పోటీ చేసే ఆలోచన లేదు, ఒక 2 రోజుల్లో కూడా నిర్ణయం తీసుకుంటానని నిన్న చెప్పడం జరిగింది. కాబట్టి రేపు ఎందుకంటే ఎల్లుండి సీఎం కేసీఆర్ మునుగోడుకి సభ పెట్టబోతున్నారు. కాబట్టి దాని ముందు రోజే ఆ ప్రకటన కానీ పార్టీలో చేరే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక డైలమాలా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్న మొన్నటి వరకు చెలమల కృష్ణారెడ్డి అభ్యర్థిగా ఇక్కడ యాత్రలు నిర్వహించడం జరిగింది, ప్రచారం చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తన భవిష్యత్తు ఏంటంటే కూడా చెలమల కృష్ణారెడ్డి ఉండడం జరిగింది. మొత్తం కాంగ్రెస్ క్యాడర్ అదేవిధంగా బీజేపీ క్యాడర్ కూడా రాజగోపాల్ రెడ్డికి గతంలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వస్తారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి, అప్పటి నుంచి కూడా క్యాడర్ లో మాత్రం ఒక జోష్ పెరిగింది. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ ఒక బీసీ కార్డు ప్రకటించి బూర నర్సయ్య గౌడ్ ని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా మునుగోడులో త్రికోణ పోరే నెలకొంటుందని చెప్పవచ్చు. ఓవైపు బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ రాజగోపాల్ రెడ్డి అయితే బీజేపీ నుంచి ఖచ్చితంగా బీసీ కార్డును ప్రయోగించి చక్రం తిప్పాలని బీజేపీ భావిస్తుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి బయటకు వెళ్ళకపోతే అక్కడ నష్టం జరగకుండా త్వరలోనే అక్కడ అభ్యర్థిని ప్రకటించే పనిలో కూడా ఉంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం పెద్దలు బూర నర్సయ్య గౌడ్ తో కూడా మాట్లాడడం జరిగింది. అతను ఎంపీగా సుముఖత చూపిస్తున్నా కానీ ఖచ్చితంగా
తామంతా కూడా వెంట ఉంటాం, గెలిపిస్తాం, అండగా ఉంటాం, పార్టీ ఉంటాం. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంపీలు, మాజీ ఎంపీలు తమకున్నటువంటి సామాజిక వర్గం కానీ చేసినటువంటి అనుభవం కానీ ఖచ్చితంగా మునుగోడు నుంచే పోటీ చేయాలని బూర నర్సయ్య గౌడ్ చేస్తున్నారు. మరోవైపు మనోహర్ రెడ్డి కూడా గతంలో ఇక్కడ పోటీ చేసినటువంటి మనోహర్ రెడ్డిని కూడా ఇద్దరిట్లలో మనోహర్ రెడ్డి లేదా బూర నర్సయ్య గౌడ్ ని ఇద్దరిట్లలో ఎవరిని ఒక తెర మీదకి అవకాశం కనపడుతుంది. కానీ ముఖ్యంగా బీసీ కార్డు మీదకి తెచ్చే అంశం అయితే బీజేపీలో చాలా క్లియర్ గా కనపడుతుందని చెప్పవచ్చు. రోహిత్, రైట్, థ్యాంక్ యూ రమేష్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్లేస్ లో ధీటైన అభ్యర్థి కోసం బీజేపీ అన్వేషిస్తోంది. బూర నర్సయ్య గౌడ్కి గతంలో భువనగిరి ఎంపీ స్థానం నుంచి గెలిచి రాజగోపాల్ రెడ్డిని ఓడించిన ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి బూర నర్సయ్య గౌడ్ను మునుగోడు నుంచి పోటీ చేయిస్తే బాగుంటుంది అనే ఆలోచన చేస్తోంది.